కాపాడాల్సిన కంచెనే చేనును మేస్తే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? రాజకీయ పలుకుబడి అధికారుల అండదండలు ఉంటే చాలు. అది 311 జీవో పరిధి అయితే ఏంటి, హైటెన్షన్ వేర్లు ఉంటే ఏంటి, వ్యవసాయ భూములను తక్కువ ధరల ఎకరాల్లో కొనటం, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వేసి గజాల్లో అమ్మటం కొంతమందికి అలవాటైపోయింది. ఇదంతా ఎక్కడో కాదు, హైదరాబాద్కు కూతవేటు దూరం నగర శివారులో వెలుగు చూస్తున్న పరిస్థితి. బయట పామ్ ల్యాండ్ బోర్డులు పెట్టి లోపల యథేచ్ఛగా అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లతో జనాలను మోసం చేయటమే కాకుండా అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు, విద్యుత్ లైన్లు, రంగురంగుల బోర్డులు, అందమైన ప్లాట్ నెంబర్ల సూచిక బోర్డులు పెట్టేస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి శివార్లో ఉన్న కనకమామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 260 నుండి 264 వరకు మెట్రో ఫార్మ్స్ పేరుతో వ్యవసాయ భూముల్లో సాగుతున్న అక్రమ వెంచర్ల దందా. కనకమామిడిలో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. అట్లా ఎట్లా అమ్ముతున్నారండి? అంటే పర్మిషన్లు ఉన్నాయా లేవా? మీరన్నా సరిపోయిన వేరే గురించి వాళ్ళకి పెట్టండి, మన దాని గురించి ఉన్నాయా లేదా? ఇప్పుడు మిగతా వాటికి పర్మిషన్స్ ఉన్నాయని మీరు నాకు చూపిస్తే మన దాని గురించి కూడా నేను చూపిస్తా పర్మిషన్స్ ఉన్నాయా లేదా. మిగతా పర్మిషన్స్, మిగతా వెంచర్స్ ఎన్ని అయినాయో వాటన్నిటి పర్మిషన్స్ చూపించండి. అంటే అనుమతులు లేకుండానే అమ్ముతున్నారని మీరే ఒప్పుకుంటున్నట్టు. అనుమతి లేకుండా అని నేను చెప్పలేదు, అనుమతి లేదని నేను చెప్పలేదు. కానీ మిగతా పర్మిషన్ వాటి పర్మిషన్స్ తీసుకురండి. ఎవ్రీ విలేజ్ లో ముందుకెళ్తే పావనీలో కూడా అవుతున్నాయి, తీసుకొచ్చి చూపెట్టండి. వాటి పర్మిషన్స్ ఉన్నాయని ఒక జిరాక్స్ మీకు ఎట్లయినా రిపోర్టర్స్ కదా మీరు వాళ్ళ దగ్గర మామూలు ఒక జిరాక్స్ చూపెట్టండి మాకు. అది ఇటువంటి ఉన్నాయంటే మేము కూడా అటువంటి మీకు చూపిస్తాం. మీరు ముందుకెళ్తే పావనీలో కూడా ఒక 2 వెంచర్స్ ఫుల్ గా అయినాయి. మీరు పోయి చూడండి, ఆడ పావనీలో కూడా పెద్దగా వెంచర్స్ అవుతున్నాయి. అలా రోడ్లు వేసిరు, అన్ని వేసిరు. ఆ లేయర్ పోయి చూడండి, ఆడ ఏమైనా పర్మిషన్ లెటర్ తీసుకొస్తే ఆడ చూపిస్తాను. మేము కూడా పర్మిషన్ లెటర్ చూపిస్తాం. ఎవరు వస్తలేడు, ఎవడు అమ్మనికి కూడా ఎవడ మార్కెట్ లేదు, ఎవడు వస్తలేడు. ఎవరికి అమ్ముతున్నాం? ఈ గతంలో వాళ్ళు మా 10 సంవత్సరాల కింద వనరాలు వాళ్ళు రోడ్స్ వేసుకుంటారు. ఇప్పుడే అమ్మైంది వెంచర్ అంటే దాన్ని ప్లాటింగ్ చేసి గతం బాధం అమ్మలేదు. గదాల లెక్క అమ్ముతలే, గదాల లెక్క అమ్ముతలే, గదాల లెక్క కాదు అది. గుంటల హిసాబ్ లెక్క 10 మంది తీసుకొని తలా 5 గుంటలు 10 గుంటలు నోటీస్ పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా గుంటల హిసాబ్ తోనే ఉన్నది. దానికోసం వేసుకుంటున్నాం. మా ఇంటి ముందర మా ఇంటి ముందర రోడ్ వేసుకుంటే మీకు పర్మిషన్ కావాలా? మీది మా ఇంటి ముందర మేము రోడ్ వేసుకుంటే మీకు పర్మిషన్ కావాలా? మాకు మీడియా వాళ్ళది మీరు ఏం పర్మిషన్ ఇస్తారు? మీకు ఏం కావాలో చెప్పండి. మరి మీరు ఏం పర్మిషన్ ఇస్తారో గదా లెక్క రిజిస్ట్రేషన్ చెప్పేయండి. మీరు పర్మిషన్ ఏమి ఇస్తారో మాకు ఇవ్వండి. మీరు ఏం పర్మిషన్ ఇస్తారు? మాకు పర్మిషన్ లేకుంటే ప్లాట్లు చేసి అమ్ముకోవచ్చా అండి? మరి పర్మిషన్ అడగడానికి మీరేమనండి? పర్మిషన్ అడగడానికి మీరెవరు? మేము 5 ఎకరాలు కొని తలా 5 గుంటలు 10 గుంటలు మేము తీసుకున్నాము. పర్మిషన్ అడగడానికి మీరెవరు? బయట ముందర మేము రోడ్లు వేసుకున్నాము. మేము అమ్ముతలేం కదా. ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితేనే కదా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గవర్నమెంటే బ్యాన్ చేసింది ప్లాట్ రిజిస్ట్రేషన్. గజాల లెక్క అంటే మీరు అన్నట్టు గజాల లెక్క వెల్చర్ చేసి అమ్ముతారు అంటే మీరు అన్నట్టు రాగది. కానీ గజాల లెక్క చేస్తలేదు. 5 గుంటలు 10 గుంటలు ఉంచుతారు అక్కడ. దానికి మీరు వచ్చి పర్మిషన్ ఉందా అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తే ఎట్లా వచ్చి గజాలు ఉందా అది ఉందా మీరు బ్లాక్ మెయిల్ చేస్తే ఎట్లా వచ్చి మీరు అవసరమా బ్లాక్ మెయిల్ చేసుకుని బ్లాక్ పర్మిషన్ మీరు మీరే పర్మిషన్ అడగడానికి దానికి సంబంధించిన పర్మిషన్ అడిగాక మాకు లేదని మీరు అన్నారు కదా. లేదండి, మీకు పర్మిషన్ అడగడానికి రైట్స్ ఏమున్నాయి? మీకు పర్మిషన్ అడిగాక మిమ్మల్ని అడిగాక మాకు లేకపోవచ్చు, కానీ జిల్లా కలెక్టర్ అడిగే హక్కు మాకుంది, ఆర్టీఓని అడిగే హక్కు మాకుంది, జిహెచ్ఎంసీ కమిషనర్ కలెక్టర్ గారు ఆర్టీఓని అడగండి. వాళ్ళు 10 ఎకరాలు ఉన్నారు సార్, నెత్తికి 5 గుంటలు చేసుకోరు రిజిస్ట్రేషన్, దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు సార్ అని కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని అడగండి. మీకు ఆ రైట్స్ ఉన్నాయి, అడగండి. మీరు అడగండి వెళ్ళి. కానీ మేము ల్యాండ్ కొని మేము నెత్తుకో 10 గుంటలు తీసుకుంటే మీరు రోడ్లు వేసిర్రా, మీరు చెట్లు పెట్టిర్రా అనేది మీకేముంది రైట్ చెప్పండి. మీరు ఏం సర్టిఫికేట్ ఇస్తారు మాకు? మీకు ఏం కావాలో చెప్పండి. ఓకే అండి, సబ్ రిజిస్టార్ ని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళని, ఎంఆర్ఓలని, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి, కలెక్టర్ కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు అడగండి. 10 గుంటలు 5 గుంటలు మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు సార్, మీరు రిజిస్ట్రేషన్ చేసేందుకు అక్కడ వెల్చర్లు అవుతున్నాయి సార్ అని వాళ్ళకి చెప్పి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి. 5 గుంటలు తప్పకుండా మీరు కూడా చెప్పొచ్చు. ఏమన్నా అడిగితే నిన్ను మీ బ్లాక్ మెయిల్ చేసినామని చెప్తున్నారు. ఎవరు బ్లాక్ మెయిల్? మీరా? మాట చెప్పండి. మీకు ఫోన్ చేసేందుకు మేము రేవంత్ రెడ్డిది
ఇంకెవరిదో అని పేరు చెప్తలేం, మాదే అని చెప్తున్నాం మేము. మీరు 5 గుంటలు 10 గుంటలు సరే 5 గుంటలు 10 గుంటలు అయినా మీరు 5 గుంటలు 10 గుంటలు మిమ్మల్ని అమ్ముకోమని చెప్పిన ఆర్డీఓని అడుగుతాం, పోయి కలెక్టర్ని అడుగుతాం. ఎవరి పేరు ఎవరు చెప్పారు? సరే ఎవరిదండి వెంచర్, ఎవరిది? పార్ట్నర్స్ ఉండి తీసుకొని ల్యాండ్ నెత్తికింత ఉండాలి. ల్యాండ్ 5 గుంటలు 10 గుంటలు మేము తీసుకున్నాం. దానికి మీరు రోడ్లు ఎందుకు వేసారు, అదేందుకు వేసారు అంటే మీరు గవర్నమెంట్ లో అప్లికేషన్ పెట్టండి, గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేద్దాం పెట్టండి, మేము కూడా కొనం, క్యాన్సల్ చేసుకుంటాం. మరి ఇంకేడ కొనం? 10 గుంటలు 5 గుంటలు ఏడ కొనం? మీరు కొనొద్దని చెప్తారు కదా, ఏడ కొనం? అధికారులు మీరు కావాలన్నా నువ్వు అధికారులను అడుగుపోయి. అది కాదండి, మీరు తప్పు చేస్తే అధికారులు శిక్షిస్తారు. అధికారులు మీరు కలిసి తప్పు చేస్తే మిమ్మల్ని ఎవరు శిక్షించాలి? సరే ఓకే సార్, మంచిదండి. అనుమతుల గురించి అడగమన్నారు కదా, అధికారులను అడుగుతాం. థ్యాంక్ యూ అండి. ఓకే మా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. డబ్బులు పెట్టి మేము కొనడం తప్పైనా? లేదండి, మీరు డబ్బులు పెట్టి కొనడం తప్పే, నిబంధనలకు విరుద్ధంగా కొనడం తప్పు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇప్పుడు గజాలకి ఏం కన్వర్షన్ సరే అండి, అది ఓకే. మీరు అధికారులను అడగమన్నారు, అధికారులను అడుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఈ మండలానికి సంబంధించి కూడా 260 సర్వే నెంబర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ మెట్రో ఫామ్ ల్యాండ్స్ పేరుతో ఇక ముందల బోర్డులు పెట్టారు, కానీ లోపల మాత్రం ఇక స్ట్రీట్ నెంబర్ 2, ప్లాట్ నెంబర్ 16 నుంచి 26 ఇట్లా ఒక్కొక్క ప్లాట్కు నెంబర్లు వేస్తూ కూడా ఇక్కడ 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములను కూడా ఇటు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపిస్తూ అధికారుల పేర్లు చెప్పి అధికారులను అడగండి, మీరెందుకు దీని గురించి అడుగుతున్నారు, మనకు అన్ని అనుమతులు కూడా ఉన్నాయంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కొనుగోలు చేశారో కొనుగోలుదారులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి కలీం అనే ఒక వ్యక్తి, మసూన్ రెడ్డి అనేటువంటి మరో వ్యక్తి, ఇంకా కొంతమంది పార్ట్నర్స్ అంతా కొన్నామని వాళ్ళే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇది డిటీసీపీ లేఅవుట్ కంటే కూడా ఇంకా ఎక్కువగా రోడ్లు వేశారు, అదేవిధంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై వేశారు. దీంట్లో వీళ్ళు మేము ప్లాట్లు అమ్మట్లేదు, ఖచ్చితంగా దీంట్లో వ్యవసాయం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక ఈ వెంచర్ని గతంలో వేరే వాళ్ళ నుంచి కొనుగోలు చేశామని కూడా ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 260 సర్వే నెంబరు లో జరుగుతున్నటువంటి తంతునంతా కూడా అధికారుల కన్సర్న్లో జరుగుతుందంటూ ఇక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడొచ్చు, మెట్రో ఫార్మ్స్ స్ట్రీట్ నెంబర్ 2లో ప్లాట్ నెంబర్స్ 16 నుంచి 26 ప్లాట్లు ఉన్నట్టుగా వాళ్ళు రాసి పెట్టుకున్నారు. ఒక్కొక్క ప్లాట్ని గుంటలలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. గజాలలో రేట్లకు పైసలు తీసుకుంటూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు కూడా ఎగ్గొడుతూ 111 జీవో నెంబర్ని తుంగలో దొక్కుతున్నటువంటి ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి దీంట్లో ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేసి మోసపోయినటువంటి బాధితులు అయితే కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.